కృష్ణలంక వ్యవహారం సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసినటువంటి ఆమె ఆవేదన ఆక్రందన, ఆమె కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు బూడిదైనా అప్పగించినట్టు మరోసారి ఆమె కన్నీళ్ళ పర్యంతమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ఇంకాస్త ఎమోషనల్ అయి నాకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందే నేను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. ఎలా పరిగణించారు ఈ వ్యాఖ్యల్ని? అంటే ఏం జరుగుతోంది? ఎందుకంటే గతంలో ఇదే విజయలక్ష్మి చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత న్యాయం జరిగింది అని చెప్పారు. ఇప్పుడు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు. సార్, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆవిడ కలిసింది చంద్రబాబు గారిని, ఆవిడకి హామీ ఇచ్చింది చంద్రబాబు గారు, ఆమెని పొగిడిందో లేకపోతే ఆమె ఎవరినైతే పొగిడిందో నాకు న్యాయం జరిగిపోయింది అనేది చంద్రబాబు గారు. హోంశాఖ ఆయన అండర్ కంట్రోల్లో ఉంటది. డిప్యూటీ సీఎం గారు పంచాయతీ శాఖలో చూసుకోవాలి. ఆయనకు అధికారాలు ఉండవు. ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవి కాదు. కానీ ఎందుకు మధ్యలో దూరుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు మనకు సంబంధం లేని విషయాల్లో మనం దూరి వాళ్ళతో 4 మాటలని వాళ్ళతో 40 మాటలు అనిపించుకోవడం ఎందుకో నాకు అర్థం కాల. ఎందుకంటే అతను మంచోడా చెడ్డోడా అని పబ్లిక్ గా మనం ఏమన్నా అడిగావా? ఎందుకు ఆయన నిండు స్టేజ్ లో ఒక మైనర్ బిడ్డని రేప్ చేసిన వాడిని ఇలా కాకపోతే ఎలా చేస్తారు, ఇలాంటి వాళ్ళకి బతికే అర్హత ఉందా అంటూ కడు స్టేట్మెంట్లు ఇవ్వడం అవసరమా మనకి? హోంశాఖ రియాక్ట్ అవ్వాల్సినటువంటి హోంశాఖ కూడా మీటింగ్ లోనే రియాక్ట్ అవ్వాలి. ఏది ప్రెస్ మీట్ లోనే, పబ్లిక్ స్టేజ్ల ముందు గతంలో ఉన్నటువంటి మర్డర్ కేసులు కానీ ఆ కోర్టులో నలుగుతున్నటువంటి కేసులు కానీ పబ్లిక్ స్టేజ్ల మీద మాట్లాడకూడదు. మాలాంటి వాళ్ళ మీద మైకులు పెట్టినప్పుడు మాట్లాడాలి, యాజ్ అన్ అడ్వకేట్ గా, లేకపోతే సామాజికవేత్తగా, పబ్లిక్ గా ఎవరైనా మాట్లాడచ్చు. కానీ పబ్లిక్ స్టేజ్ లో మొన్న కూడా మర్డర్ చేశాడంట, ఆ మర్డర్ చేసినోడికి ఒక కులం అంట, చేయించినోడికి ఇంకో కులం అంట అంటూ సీఎం చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. కానీ నేరగాడిని సమర్థిస్తారా, నేరగాడితో కూర్చొని మాట్లాడతారా అంటే నువ్వు మాట్లాడొద్దు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మరి కరెక్ట్ పర్సనా? అంటే నేరగాడిని సపోర్ట్ చేసిన వ్యక్తి కరెక్ట్ కాదని మీరు అంటారు కదా. అంటే ఇది ఎలా ఉందంటేనండి, మైనర్ కేసు లేదు అంటూ ఆ మైనర్ మేజర్ కి పెళ్ళయి ఒక బిడ్డ ఉన్నాక ఆ కేసులన్నీ లేవండి, తప్పుడు కేసులండి. అతను నా బావండి, అతను నేను చేసుకుందాం అనుకున్నానండి, మా నాన్న ఇలా కేసులు పెట్టించాడండి, అప్పుడే ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో టెస్ట్ చేస్తే నాకు రేప్ జరగలేదనే వచ్చిందండి, అతను నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి అంటూ గాదె సాయికృష్ణ గురించి ఒక మైనర్ బాలిక మేజర్ అయ్యాక రికార్డెడ్ గా ఇచ్చినటువంటి ఎవిడెంట్. అయినా కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి ఈ రికార్డెడ్ స్టేట్మెంట్ ఆయన దాకా పోలేదా? ఆయనతో ఎవరు చెప్పలేదా, చర్చించలేదా? దీని గురించి పబ్లిక్ మీటింగ్ లో ఇలాంటి వాడా అని మాట్లాడుతుంటే ఆ కుటుంబ సభ్యుల భావోద్వేగం ఎలా ఉందంటే, అబ్బబ్బబ్బా, నమ్ముకొని కాపని ఓటేసినామే, ఈ రోజు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు కదా అని 4 మాటలు అంటున్నారు. మీరు బతికుండి ఉన్నాడు, అతను చనిపోయి ఉన్నాడు, అతను నిరూపించుకోలేడు, అతను వచ్చి సమాధానం చెప్పలేడు, అతని వైపు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఈ రోజు నోరు లేని ఒక చనిపోయిన వాడికి గురించి మీరు నిండు సభలో అలా మాట్లాడడం అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా కఠినమైన పదాలే వాడిందండి. కఠినం అంటే బూతులు కాదండి. కులం అనుకున్నాం కదయ్యా, చేశానుగా, బాగా చేశాడులే, నేను చెప్పుకోలేకపోతున్నాలేండి, కొన్ని మాట్లాడలేకపోతున్నా, కొన్ని మాట్లాడకూడదు, ఇలా మాట్లాడినా కానీ బిడ్డ బాధలో ఉన్నానని అనుకోండి అయ్యా, నేను ఎవరిని అనట్లేదు. కానీ కులం అనుకున్నాగా, బాగానే మాట్లాడతాడులే, మాట్లాడి ఇలాగే చెయ్యాలి, కులం అని నమ్ముకొని ఓటేసాంగా అని కులం అనే పదాన్ని భావోద్వేగంలో తల్లి తెచ్చిందండి. దానికి కారణం ఏంటంటే, మావోడు అని ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు, నవరంగన్న వీళ్ళందరూ గతంలో చాలా పని చేశారు ఆ ప్రభుత్వ గెలుపుకి, జనసేన పార్టీకి. దీనికి పార్టీకి ఏం సంబంధం? చచ్చిపోయినోడు కులం ఉంటదా అంటే, చచ్చిపోయినోడు తాలూకా వాడు మన మనిషి. చచ్చిపోయినోడు నేరగాడా, నిరూపితం అయిందా లేదా కోర్టులో నిరూపించుకోవాలా. మీరు అన్నట్టు 20-30 కేసులుంటే పీడీ యాక్ట్ వేసి ఉండేవాళ్ళు, ఎప్పుడో జైల్లోనే ఉండేవాడు. మార్కాపురంలో మారు మనసు పొంది ఏదో పనులు చేసుకుంటున్నాడు అప్పటికప్పుడు తీసుకొచ్చి, పోనీ మార్కాపురంలో ఏమైనా ఘటన జరిగిందా? అతను అక్కడ పని చేస్తుండగా అతను ఏమైనా అక్కడ విధ్వంసాలు చేసినాడా? లేదే. పసిబిడ్డల మీద, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వాడుతూ ఈ రోజు ఆ తల్లి భావోద్వేగంలో అన్న మాట ఆమెని చాలా ప్రభావితం చేస్తున్నారటండి. ఆవిడని ఏమి మాట్లాడద్దంటూ ప్రతిబింబిస్తున్నారట. ఆవిడ నిన్న మొన్న ఒక ఆర్డీఓ గారి దగ్గర ఎక్కడో స్టేట్మెంట్ రికార్డ్ చేసినారండి. రికార్డ్ చేసినప్పుడు ఆయన మండల మెజిస్ట్రేట్ లాంటి వ్యక్తి అనమాట, అక్కడ ఒక జడ్జి స్థానంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఈ తల్లితో పాటు కుటుంబ సభ్యులు వెళ్ళి ఆవిడకి ఏం జరిగింది, ఏమి చెప్పలేకపోతుంది, ఎవరు చెప్తే ఆవిడ చెప్పలేకపోతుంది, బహుశా ఈ విషయాలన్నీ గౌరవ జడ్జి గారికి కన్నీటి పర్యంతంతో చెప్పానమ్మా, ఆయన కూడా బాధపడిన సంఘటన నేను చూసినానమ్మా అని అంటూ ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కగారు నాకు ఫోన్ చేసి చెప్పినారండి. అమ్మా, స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు, మేము చెప్పినాము,
అదంతా రాసుకున్నారమ్మా. ఆ తల్లి చాలా భావోద్వేగానికి గురైంది. బిడ్డ బూడిదన్నా ఇప్పించండి అంటే నేను చెప్తున్నాను కదా సార్, బిడ్డ బూడిదంటూ ఇస్తే ఆ బిడ్డ చనిపోయినట్టు ఒప్పుకున్నట్టు. ఆ బిడ్డ చనిపోయాడంటే ఆ చనిపోయిన వారు ఎవరో కనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. సో మ్యాన్ మిస్సింగ్, కిడ్నాప్ కేసుల్లో ఎవ్వరికి ఉరిశిక్షలు గాని, జైలు శిక్షలు గాని ఉండవండి. ఒక్క మనిషి చనిపోయాడని నిరూపితమైతేనే ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫర్ సపోజ్ ఆయేషా తల్లి కేసులో ఆయేషా చనిపోయిందని తెలిసినప్పటికీ ఎవరు చంపారో ఈ రోజు కూడా పట్టుకోని పరిస్థితిలో ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, సిఐడి, సిబిఐలు పనిచేస్తున్నాయండి. మరి గాదె సాయి కృష్ణ విషయంలో తల్లికి బూడిదిస్తే ఆ బిడ్డ చనిపోయాడని ఒప్పుకున్నట్టే. సో జీవితకాలం ఆ తల్లి కోరిక తీరకుండానే పోతుంది. అందులో నా తల్లి చాలా అనారోగ్యం అయిపోతుంది. ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాల, ఆ తల్లి గట్టి పోరాటం చెయ్యాలా. ఎందుకంటే ఆయేషా తల్లి పోరాటం చేస్తుంది, సుగాలి ప్రీతి తల్లి పోరాటం చేస్తుంది. నేరగాడు అంటే ప్రపంచంలో నేరాలు లేని వారు ఎంతటి వారో వేలు మీద లెక్క పెట్టే పరిస్థితి. 90 కేసులున్న చింతమనేని ప్రభాకర్ గారిని ఆయనే గతంలో దుర్భాషలాడాడు ఒక ఎంఆర్ఓని, నువ్వు అలా చేస్తావా అలా అంటావా అని. కానీ కర్మ కాకపోతే ఆయన్నే పరిపాలనలో ప్రచారం చేసి ఇతన్ని గెలిపించండి, నా మనిషిగా చూడండి అంటే, అరే రే ఆ రోజు నువ్వు అతనే కదా అనింది. ఆవిడెవరండి? వనజాక్షి ఎంఆర్ఓని వనజాక్షి. కింద పడేసి కొడతావా? ఆవిడ కన్నీటి పర్యంతం అవుతున్న వీడియో కూడా ఉంది కదండి. మరి ఈ రోజు ఆ వ్యక్తి ఎలా మహోన్నతుడయ్యాడు, మహాత్ముడైపోయాడు అంటే, రాజకీయంలో ఉంటే, డబ్బుంటే నేరాలు కనిపించవా? పేదోడికైతే నేరాలు నేరాలా? సో పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయలేదండి. దౌర్భాగ్యం ఏంటంటే రైట్. ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు అవడం వల్ల ఈ మనిషికి ఒక చట్టం, ఆ మనిషిని అయితే అరెస్ట్ చేసేయండి, ఈ మనిషికి అయితే ఇంటికి వెళ్ళి 41 ఇవ్వండి. హర్నిష్ కుమార్ గైడ్ లైన్స్, హర్నిష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 చట్టాలన్నీ అక్కడ ఇంప్లిమెంట్ చేయండి, ఇక్కడ కాదండి అని అడిగే పరిస్థితి అయితే నెలకొనిందండి. రైట్.